వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. భారత రాజ్యాంగం పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడున్న హాట్ టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగం. ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టినా అందరూ మాట్లాడేది భారత రాజ్యాంగం గురించే మాట్లాడుతాను. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. భారత రాజ్యాంగాన్ని మార్చేసి బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు? ఇప్పుడున్న భారత రాజ్యాంగం వల్ల ఏంటి నష్టం? ఇప్పుడున్న భారత రాజ్యాంగం వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? భారత రాజ్యాంగాన్ని మార్చడం వల్ల జరిగే లాభం ఏంటి? సో మెయిన్గా ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచన ఉండొచ్చు. తీసేయాలన్నది వాళ్ళ ఆలోచన ఉన్నట్లు మామూలుగా యూట్యూబ్లో చూస్తే తెలుస్తూ ఉంది. కానీ తర్వాత నరేంద్ర మోడీ కూడా దాని గురించి, అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు దాని గురించి పెద్దగా మాట్లాడట్లా. అబ్కీ బార్ 400 సీట్ అనే మాట అయితే మాట్లాడట్లేదు. మేబీ దానివల్ల బాగా ఎఫెక్ట్ పడింది బీజేపీ పార్టీకి అని అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఏమైనా సీట్లు తగ్గాయి అని అంటే కేవలం ఈ టాపిక్ వల్లనే బీజేపీ పార్టీకి సీట్లు తగ్గిపోతాయి. ఒకవేళ బీజేపీ పార్టీ ఓడిపోయినా కేవలం భారత రాజ్యాంగం రిజర్వేషన్లు తీసేస్తామన్న టాపిక్ పైనే ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ఇంకా ఎస్సీ ఎస్టీలు, కొన్ని బీసీ కులాలు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడిగానే ఉన్నాయి. పల్లెటూళ్ళల్లో పోతే ఇళ్లలో కూడా రానివ్వరు. ఎస్సీ ఎస్టీ బీసీలకు, కొంతమంది బీసీలను అసలు ఇంట్లో కూడా రానివ్వరు, ఈవెన్ కాంపౌండ్లో కూడా రానివ్వరు. బయటికి చెప్తారు అట్లాంటిది ఏం లేదు, మేమందరం కలిసే ఉన్నాము, అందరం ఒకటే, యూనిటీ ఒకటే, మేమంతా ఇండియన్స్ అని మాట్లాడతారు. ప్రాక్టికల్గా అదేం లేదు. ఇక్కడ ఇప్పటికీ తక్కువ కులం వాడని, పెద్ద కులం వాడని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అని అంటే రిజర్వేషన్లు తీసేయడం ద్వారా వాళ్ళకున్న కొన్ని సీట్లు కూడా మనం లాగేసుకోవాలనే ఆలోచన సంపన్న వర్గాలకు ఆలోచన. ఎందుకు సంపన్న వర్గాల ఆలోచన అని అంటే డిస్ట్రిబ్యూట్ చేసేది వాళ్ళే కదా. ఏ ఎంపీ సీట్ అయినా, ఎమ్మెల్యే సీట్ అయినా, ఏ సీట్ అయినా డిస్ట్రిబ్యూట్ చేసేది వాళ్ళే. కాకపోతే ఏంటంటే భారత రాజ్యాంగంలో పర్టికులర్గా కొన్ని సీట్లు రిజర్వ్ చేసి పెట్టింది. ఎస్సీలకని, ఎస్టీలకని కొన్ని రిజర్వ్ చేసి పెట్టింది. సో వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సంపన్న వర్గాలకు సంబంధించిన వారి ఆలోచన ఏంటంటే ఎందుకు ఇది ఎస్సీ రిజర్వ్డ్గానే ఎందుకు ఉండాలి, ఎస్టీ రిజర్వ్డ్గానే ఎందుకు ఉండాలి, ఇక్కడ ఓసీలు ఎందుకు చేయకూడదు, దీన్ని తీసేస్తే అయిపోతుంది కదా అన్న ఆలోచన చాలామందికి ఉంది. కానీ భారత రాజ్యాంగం ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఆ సీట్లని రద్దు చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ రిజర్వేషన్లలో ఆ సీట్లనే తీసేస్తే సరిపోతుంది కదా. అంటే రాజకీయ పార్టీల ఆలోచన ఉండొచ్చు, బీజేపీ పార్టీ ఆలోచన ఉండొచ్చు. అట్లీస్ట్ కనీసము ఆ రిజర్వేషన్స్ అన్న ఉద్యోగాల్లో కాకపోయినా, స్కూళ్ళల్లో కాకపోయినా, కాలేజీలలో కాకపోయినా, కనీసం ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో అయినా రిజర్వేషన్లు తీసేస్తే బాగుంటుందేమన్న ఆలోచన ఉండొచ్చు. బీజేపీ గవర్నమెంట్ ఆలోచిస్తుందేమో. తద్వారా భారత రాజ్యాంగాన్ని కంప్లీట్గా మార్చేస్తే భారత ప్రజలకు హక్కులేమి ఉండవు. ఇంకా ఒక్కసారి రాజ్యాంగాన్ని మార్చేశారు అని అంటే మాట్లాడడానికి ఏమి ఉండదు. ఎందుకు అంటే కొత్త రాజ్యాంగంలో ఏ రూల్స్ ఉంటాయో ఎవరికి తెలియదు కదా. ఏ రూల్స్ పెడతారో, ఎట్లాంటి రూల్స్ పెడతారో, మాట్లాడే హక్కు ఉంటుందో లేదో, స్వేచ్ఛ ఉంటుందో ఉండదో, సమానత్వ హక్కులు ఉంటాయో ఉండయో, ఇలా చాలా ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని మార్చడము అనంటే మన అస్తిత్వాన్ని పోగొట్టుకోవడమే. 400 మంది ఎంపీలు కనుక పార్లమెంట్లో బీజేపీకి ఉంటే బిల్లు పెట్టేసి రిజర్వేషన్లు రద్దు చేస్తాం, లేదు అంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం. 400 మంది అంటే సంపూర్ణ మెజారిటీ. సో వీళ్ళ ఆలోచన ఏంటంటే 400 ఎంపీలు ఉంటే ఎవరు క్వశ్చన్ చేయరు కదా, వాళ్ళకే 400 ఉంటే ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది పాస్ అవుతుంది కదా అనే ఆలోచన. అయితే ఇక్కడ ఏంటి అని అంటే 400 మంది ఎంపీలలో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఒప్పుకోరు కదా అని. మనం తరతరాలుగా మనం బానిసలుగానే ఉన్నాం కదా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఆ నాయకత్వాన్ని, పైన ఉన్న నాయకత్వాన్ని ఎదిరించి తిరుగుబాటు చేసేంత శక్తి సామర్థ్యాలు మన వాళ్ళకు లేవు. మనం ఎప్పుడు బానిసలుగా ఉండాలి, తప్పదు. అలాంటి సిచ్యువేషన్ ఈ దేశంలో. మనకు ఎస్సీ ఎస్టీలు అనడానికి బయటికి కనపడతారేమో కానీ నిజంగా వాళ్ళకి అన్ని స్వేచ్ఛా స్వతంత్రాలు ఏమి లేవు ఇక్కడ. సో ఒక పెద్ద మనిషి అన్నాడు, నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా యూట్యూబ్లో, ఆ ఎస్సీ ఎస్టీలు ఎంపీలు ఉంటారు కదా వాళ్ళు ఊరుకుంటారా, బీసీలు ఉంటారు కదా వాళ్ళు ఊరుకుంటారా, ఎందుకు సపోర్ట్ చేస్తారు
పిచ్చోళ్ళ వాళ్ళు ఏమన్నాను, అట్లా ఏముండదు. పార్టీకి కట్టుబడి పార్టీ ఒక డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే, నిర్ణయం తీసుకోవాల్సిందే. మనకు అంత శక్తి సామర్థ్యాలు ఎక్కడివి? మనం ఖచ్చితంగా ఎదిరించి పోరాడేంత శక్తి ఎక్కడిది మనకు? సో మేబీ ఎలక్షన్స్లో భారత రాజ్యాంగాన్ని ఒకవేళ మార్చేసినట్లయితే ఎస్సీలకు ఓటు ఉండదేమో, ఎస్టీలు ఓటు వేయకూడదనేమో, లేదు అని అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఓట్లు లేదు, ఓన్లీ ఉన్నత వర్గాలు ఓసీలు మాత్రమే ఓట్లు వేయాలని అట్లాంటి రూల్ ఏమైనా తీసుకొస్తారేమో, లేదంటే మరో రష్యా చేస్తారేమో, పుతిన్ లాగా వన్ మ్యాన్ ఆర్మీ లాగా. పుతిన్ ఒక్కడే రష్యా మొత్తానికి పుతిన్ ఒక్కడే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు కదా, అలాగే భారతదేశానికి కూడా ఒకరే ఉంటారేమో. మరి భారతదేశం పేరు మార్చేసి మతోన్మాద దేశం అని పేరు పెడతారేమో. భారత రాజ్యాంగంలో వాళ్ళకి కావాల్సింది ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టినప్పుడు కొత్త రాజ్యాంగంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి అనుకూలంగానే మార్చుకుంటారు కదా. ఎవరు క్వశ్చన్ చేయొద్దు, ఎవరు అడగొద్దు, ఓటకు ఉండకపోవచ్చు, రిజర్వేషన్లు ఉండకపోవచ్చు, మహిళలు చదువుకునే అవకాశం ఉండకపోవచ్చు, మహిళలను ఇంటికే పరిమితం చేస్తారేమో, సమానత్వ హక్కులు ఉండవేమో, కోర్టులు ఉండవేమో, లైక్ రాజులు సామంత రాజులు ఇట్లాంటిది ఏమైనా క్రియేట్ చేస్తారేమో. ఇట్లాంటివి కొత్త రాజ్యం అంటే ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు. చాలామంది మాట్లాడుతున్నారు భారత రాజ్యాంగం మార్చేస్తే ఊరుకుంటారా జనాలని. ఊరుకోకపోతే ఏం చేస్తారు? ఒకసారి రాజ్యాంగం నీ చేతిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు ఎన్ని నిరసనలు తెలిపినా, ఎంత ప్రొటెస్ట్ చేసినా ఒరిగేది ఏం లేదు కదా. లేకపోతే ఉన్న రాజ్యాంగంలోనే కొన్నింటిని తీసేసి కొన్నింటిని సవరణలు చేస్తారేమో. రిజర్వేషన్లు తీసేయడము, లేదంటే సమానత్వ హక్కులు, స్వేచ్ఛ, క్వశ్చనింగ్ చేయడాలు ఇట్లాంటివన్నీ తీసేస్తారేమో. తద్వారా రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారేమో, వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారేమో. భారత కొత్త రాజ్యాంగం ద్వారా హిందూ దేశంగా ప్రకటిస్తారేమో. భారతదేశాన్ని ఇంటిగ్రిటీ ఉండకుండా చేస్తారేమో. భిన్నత్వంలో ఏకత్వం అనేది లేకుండా చేస్తారేమో ఈ దేశంలో. భారతదేశం అంటేనే కదా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు గెలుస్తేనే ఒక భారతదేశం కదా. ఇప్పుడు ఏంటి కొత్త నినాదం ఏంది? ఓన్లీ హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. పోనీ అలా అయినా చేయాలి కదా. మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఒక రాష్ట్రం తీసేసుకొని ఆ రాష్ట్రంలోకి పంపించేసి అయ్యా మీది సపరేట్ దేశంగా మారుస్తున్నాం, మీరు సపరేట్ దేశంగా ఉండండి అని చెప్పి పంపించవచ్చు కదా. మీ గవర్నమెంటే ఉంది కదా. హిందూ దేశంగా మార్చాలనుకుంటున్న వాళ్ళే కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది. ఎంతసేపు అయినా 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది భారతదేశాన్ని అని మాట్లాడేటప్పుడు మీకు 10 సంవత్సరాలు అయింది కదా. మీకు 10 సంవత్సరాలు అయింది అధికారం ఇచ్చి. 10 సంవత్సరాలు అనేది చిన్న విషయం ఏం కాదు కదా. 10 సంవత్సరాల కాలం అనేది చాలా ఎక్కువ కాలం. మీరు చెప్పండి, ఈ 10 సంవత్సరాల్లో మేము ఇది సాధించామని చెప్పండి. కానీ మీరు ఏం చేస్తున్నారు? హిందువులు, ముస్లింలు, చైనా, పాకిస్తాన్, హిజాబ్ ఇది తప్ప వేరే ఏం చెప్పట్లా. విడగొట్టడం అంతే. హిందూ ముస్లింలు వేరు చేయాల. ఏమొస్తుంది మీకు చెప్పుకోవడానికి? నిజంగా మీరు అభివృద్ధి చేశారు అని అన్నప్పుడు మీరు అభివృద్ధి గురించి చెప్పండి. ఇగో కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం చేసింది, దానికి మేము ఇది చేశామని చెప్పండి. ఎటుపోతుంది దేశము? భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు తెరపైకి, మేము రిజర్వేషన్. కానీ నిజం చెప్పాలి అని అంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న ఒక టాపిక్ తేవడం వల్ల బీజేపీ బాగా నష్టపోయిందని చెప్పాలి. బీజేపీకి నిజం చెప్పాలి అంటే ఒకవేళ ఇప్పుడు కనుక బీజేపీ పార్టీ ఓడిపోతే కేవలం స్వయం కృతాపరాధం. ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న ఒకే ఒక నిదానంతో ఓడిపోయింది అనుకోవచ్చు. భారత రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కనుక గెలిస్తే, సరే మిత్రపక్షాలతో కలిసి 400 సీట్స్ వచ్చినా, ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తారా, లేదంటే రాజ్యాంగంలో కొన్నింటిని మారుస్తారా, కొన్ని సవరణలు చేస్తారా, వారికి అనుకూలంగా మార్చుకుంటారా అనేది తెలియదు మనకు. అది ఒకవేళ మే 13కు మన దగ్గర ఎలక్షన్స్, తర్వాత June 4కు కౌంటింగ్ ఉన్నట్టుంది. మేబీ 3rd or 4th ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. 3rd or 4కు కౌంటింగ్ ఉన్న రోజు తెలుస్తుంది ఎన్ని సీట్లు వస్తాయి. ఒకవేళ నిజంగా బీజేపీకి 400 సీట్లు వచ్చినా, తక్కువ వచ్చినా, వాళ్ళు లీడ్లో ఉండి సంపూర్ణ మెజారిటీతో కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు నిజంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అట్లీస్ట్ ఒక 6 months లేదు అన్నట్టు ఒక 1 year ఆగితే కానీ మనకు తెలియదు.
వాళ్ళు మార్చాలన్న ఉద్దేశం ఉందా లేదా, ఒకవేళ మార్చాలన్న ఉద్దేశం ఉంటే వాళ్ళు ఏం మారుస్తారు, ఎలా మారుస్తారని మనం వెయిట్ చేయాల్సిందే. కానీ ఒకవేళ మార్చాల్సి వస్తే మాత్రం ఇలాంటి భారత రాజ్యాంగం అయితే ఉండదు. ఖచ్చితంగా స్వేచ్ఛ అనేది ఉండదు, సమానత్వపు హక్కులు ఉండవు. ఇప్పుడు మనం అందరం ఒకటే. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న బాగా డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా సమానత్వంతోటే ఉన్నారు ఇక్కడ. అది మారిపోతుందేమో, దాన్ని మార్చేస్తారేమో. ఉన్నోడు బాగా గొప్పోడు అయిపోతుంటాడు, లేనోడు ఇంకా కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు, డౌన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాడు. భారత రాజ్యాంగం రాసేటప్పుడు చివరిలో ఒక మాట మెన్షన్ చేశారు. రేపొద్దున మీకు రాజ్యాంగం నడపడం చేత కాకపోతే, మీకు పరిపాలించడం చేత కాకపోతే అది మీ చేతగానితనం అవుతుంది, కానీ రాజ్యాంగం తప్పు కాదు అని చెప్పి అప్పుడే వాళ్ళు దాన్ని మెన్షన్ చేశారు. మహానుభావులు ముందు చూపుతో మాట్లాడారు. ఇలాంటివి వస్తాయనుకొని ముందే ఊహించినట్లున్నారు, అందుకే మెన్షన్ చేసినట్టున్నారు. సో చూడాలి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 5-6 మంత్స్ వెయిట్ చేస్తే కానీ భారత రాజ్యాంగాన్ని మారుస్తారా, లేదు అంటే భారత రాజ్యాంగాన్ని కంటిన్యూ చేస్తారా, కంటిన్యూ చేసినా రాజ్యాంగంలోని కొన్నింటిని తీసేస్తారా, రిజర్వేషన్లు తీసేస్తారా, ఉంచుతారా, లేదంటే లేని వాళ్ళకి రిజర్వేషన్లు పెడతారా, వీటన్నిటికీ సమాధానం ఏంటి అని అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకవేళ బీజేపీ పార్టీ గెలిస్తే ఒక 6 మంత్స్ ఆగితే మనకు వీటన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. సో ఇది టాపిక్. మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.